టీమ్ వర్సెస్ న్యూ టీమ్ మ్యాచ్ అయితే కాబోతుంది. సో ఈ వీడియోలో అయితే నేనైతే బాయ్స్ ఛానల్ వీడియో వీళ్ళ ఛానల్లో అయితే వెళ్తున్నాను అనమాట. సో ఒకటి వార్మప్ చేసి బ్యాట్ ఇట్లా కొట్టినామంటే హ్యాండిల్ ఇరిగిపోయింది లాస్ట్ టైం. అండ్ ఇది ఫస్ట్ ఇమ్రాన్ వచ్చేసి మా ఛానల్లో ఫస్ట్ వీడియో ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బెస్ట్. ఇట్లానే ఇంకా అంతా మంచి చేయాలా, అందరికి హెల్పింగ్ చేసుకుంటా అందరికి. మాకు ఆడని పైసలు ఇజ్జత్ తీసేసి బాల్ వేస్తా, ఆ బాల్ వేసినందుకు కూడా వాళ్ళకి ఆడడానికి రాదన్నమాట. చూడు ఇక్కడ ఇగో బాల్ వేస్తలేరు చూసిరా, అంత భయం నాకు బాల్ వేయాలంటే. అంటే ఒక హ్యాండిక్యాప్ ఉన్నాడు, పక్కన ఆడి లాభం లేదు. సో ఇటు బాల్ వదిలేస్తాడు చూడరు మీరు, వీడి దగ్గర రాగానే వదిలేస్తాడు. అయ్యే కుంటోడా మాది చెప్పు, 4 అని చెయ్యి ఊపు. ఇది అయితే ఫుల్ టాస్ బాల్ ని మిస్ చేసిండు. మా కెప్టెన్ లాస్ట్ బాల్ ఒకటే ఇచ్చిన చెప్పి నా పగవుతుండే కొడుతున్నా. అరే ఏమైంది? సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జై శ్యామ్ అనమాట. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ టైం నేనైతే వచ్చినా అనమాట. సో ఇవాళ ఏంటంటే కేవలం ఈ ఒక్క వీడియో గురించి మేమందరం కనిపించాలని చెప్పి, అట్లనే దాంతో పాటు ఒక ఫిట్నెస్ అవుతుంది అని చెప్పి సో ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టినాం అనమాట. సో ఇవాళ వచ్చేసి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కి విజయ్ అయితే 50,000 క్యాష్ ప్రైజ్ పెట్టిన అనమాట. సో ఎవరైతే గెలుస్తారు వాళ్ళకి. సో ఓల్డ్ టీమ్ వర్సెస్ న్యూ టీమ్ మ్యాచ్ అయితే కాబోతుంది. సో అసలు యాక్చువల్లీ ఇది బాయ్స్ లో పెట్టాలా, కానీ ఫస్ట్ వీడియోలో నేను వీళ్ళ దాంట్లో ఉన్నా అని చెప్పి సో ఈ వీడియోలో అయితే నేనైతే బాయ్స్ ఛానల్ వీడియో వీళ్ళ ఛానల్లో అయితే వెళ్తున్నాను అనమాట. సో నెక్స్ట్ లెవెల్ అనుకోర్రి, ఓల్డ్ టీమ్ వర్సెస్ న్యూ టీమ్ మ్యాచ్ అయితే కాబోతుంది. నెక్స్ట్ లెవెల్ ఎట్లయినా మనమే గెలుస్తాం. మళ్ళీ వీళ్ళు ఏడుస్తారు, ఆ పెద్ద అవే అయితే చూడు ప్రాక్టీస్ చేసుకుంటారు. మనకు ప్రాక్టీస్ అవసరం లేదు, ఉట్టి వార్మప్ చేసి బ్యాట్ ఇట్లా కొట్టినామంటే హ్యాండిల్ ఇరిగిపోయింది లాస్ట్ టైం. అయితే 30 balls 100 runs కొట్టినాడు. సో గైస్ ఇది ఫస్ట్ ఇమ్రాన్ వచ్చేసి మా ఛానల్లో ఫస్ట్ వీడియో ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బెస్ట్. ఇట్లానే ఇంకా అంతా మంచి చేయాలా, అందరికి హెల్పింగ్ చేసుకుంటా అందరికి ఒక మంచి ప్రేమ అందరికి అది చేసుకుంటా. సో గైస్ నిజంగా అంటున్నా, సో మ్యాచ్ అయితే వీళ్ళు ఎట్లయినా ఓడిపోతారు. 50 చెప్పినాం, 50 మాకు ఆడని పైసలు ఇజ్జత్ తీసేసి బ్యాంకు కాదు, ఈ బ్యాంక్ నేను ఆ బ్యాంక్ కాదు. మన టాస్క్ చేంజ్ చేసుకోరు, అడుకో కాలు పట్టుకో చేంజ్ అవుతా నీ ఇష్టం. నేను ఎటు ఉంటే అట్టే గెలిచి మనమే గెలిచింది. ఏడో ఓడిపోయి మీకు అన్నదానం చేసినాం, ఒకటి వదిలేసినాం. ఒక బాల్ వేస్తా, ఆ బాల్ వేసినందుకు కూడా వాళ్ళకి ఆడడానికి రాదన్నమాట. చూడు ఇక్కడ ఇగో బాల్ వేస్తలేరు చూసిరా, అంత భయం నాకు బాల్ వేయాలంటే. So guys,
బయట వేస్తుండు ప్రాక్టీస్ కొంచెం ప్రాక్టీస్ అయిందన్నమాట. A few moments later. సో గైస్ ఫైనల్ అయితే మనమైతే వచ్చేసినాం అనమాట. సో ఓల్డ్ టీమ్ వర్సెస్ న్యూ టీమ్. మాకు దాంట్లో ఒక హ్యాండిక్యాప్ ఉన్నాడు, పక్కన ఆడి లాభం లేదు. సో ఎవరికైనా ఒక పూర్వం ఆడిపిద్దాం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, సరే 1 2 3 4 మనీ ఒక 5 1 2 3 ఈ హ్యాండిక్యాప్ అంతే కరెక్ట్. 5 మీరు 5 మేము 5 అంతే. ఎంపైర్ పెట్టు కొట్టగల. 1 2 3 4 5 ఇప్పుడు బాలర్స్ ఎట్లా పడతాడు ఇట్లా ఈయన బాలర్స్ ఎట్లా పడతాడు. అదే పడాలి కోరి దగ్గర గొప్పతే నేను ఏమన్నా అదొకటి దొరికింది మళ్ళీ. టాస్ రూపాయి బాబు ఏరా ఇగో హెడ్స్ ఆ టైల్స్ చెప్పు. మీ టీమ్ చెప్పు. ఏం మైన్స్ రా? హెడ్స్ ఆ టైల్స్ హెడ్స్ ఎప్పుడు అరే ఇడికెళ్ళి బాబు మన షాట్లు 6 ఉంటాయి, వాళ్ళ బౌలింగ్ వేస్తుంటాయి. అరే ఫస్ట్ ఓవర్ ఇగో టీం మాట్లాడుకుంటారు మనం ఎట్లయినా గెలవాలా అని చెప్పి. సో గెలిచిన టీంకి అయితే 50,000 అయితే విజయ్ ఇవ్వబోతుండు. ఓడిపోయిన టీం మాత్రం ఓడిపోయిన టీం ఏంది సెల్ఫ్ డబ్బాలు ఉండవు, సెల్ఫ్ డబ్బాలు మీరు ఉంటాయి రా పాడుకో. దా ఏంది ఎప్పుడు వాళ్ళు కీపర్ చూసుకోరు మీరే. అన్నా నీకు ఆర్నికి వస్తుంది నేను ఆడతా. మన టీం అన్నా నువ్వు ఫస్ట్ ఓవర్ ఓరేస్తారు. ఫస్ట్ అయితే హర్ష అయితే వేయబోతుండు. సో హర్ష మీ పేరేంది? ఏంది రైటా లెఫ్టా? ఏం బౌలింగ్? ఫాస్ట్ మీడియం ఫాస్ట్. ఏం బ్యాటింగ్ బాబు? ఏం బ్యాటింగ్? ధోనియా విరాట్ కోహ్లీయా? ఓరు దా ధోని ఫీల్డింగ్ ఫీల్డింగ్ చేయడరా, కీపరింగ్ చేస్తాడు. బ్యాట్స్మెన్ ఏం బ్యాట్స్మెన్ నువ్వు? రైట్ ఆర్మ్ రైట్ హ్యాండిక్యాప్ ఎంపైర్ అంతే నాకు తెలుసు. అదే చెప్తున్నా హ్యాండిక్యాప్ చేయరు కొట్టుకుంటూ ఎటు ఉన్నా ఎంపైర్ మీదనే ఉంటది ఏదైనా డిసిషన్. అందుకే హ్యాండిక్యాప్ ఇది ఒకటి పెట్టినావు నన్ను. సో ఏది ఏమున్నా హ్యాండిక్యాప్ చెప్పింది నాలా ఎంపైర్. నడు అంటారు హ్యాండిక్యాప్ అన్నారు. నడు ఆడు ఏది లెఫ్టా రైటా?